నేను యేసయ్యను నమ్మకముందు ఏ రీతిగా ఉన్నానో, యేసయ్యని నమ్మిన తర్వాత నేను ఎలాగ రక్షించబడ్డానో, మారుమనసు పొందానో, మరి నా సాక్ష్యము ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నానండి. దేవుని నామానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మన సాక్ష్యాన్ని ప్రారంభిస్తామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, కృపా సత్య సంపన్నుడు అయిన గొప్ప దేవ, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా ఈ సన్నిధి సమయాన్ని ఇచ్చావు ప్రభువా. నేను కాదు తండ్రి, ఇది నీవు నాలో ఉండి మాట్లాడి ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది మార్చబడుటకు, రక్షించబడుటకు, మన దేవుడు గొప్ప దేవుడని వారు గుర్తించుటకు సహాయం చేసి నా నోటికి నోరేయండి, నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామం పరట మిక్కులుగా నేను తడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి నా సాక్ష్యము దేవుని నమ్మకం ముందు ఏ రీతిగా ఉందో, యేసయ్య నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు ఎలా మార్చబడ్డదో ఇప్పుడు మీ అందరితో నేను పంచుకోవాలని ఆశిస్తున్నానండి. మరి నేను దేవుళ్ళలోకి వెళ్ళకముందు మా స్వగ్రామము, మా తల్లి తండ్రి గ్రామము రాలి గ్రామము. మేము 6 అక్క చెల్లెళ్ళము మా నాన్నగారికి. అయితే అప్పటి రోజులు బట్టి మేము 6 అక్క చెల్లెళ్ళమైన మా నాన్నగారి స్థితిని బట్టి మరి మమ్మల్ని ఎక్కువగా చదివించలేదు అంటానికి కారణం ఒకటి ఉందండి. చదువులు అంటే అప్పుడు బయటికి ఆడవాళ్ళని బయటికి పంపించేవారు కాదు, చదివించేవారు కాదు. ఒక మా వయసులో ఈ యొక్క మరి స్థితిలో చదువులు లేవు, ఆడపిల్ల చదువుకి బయటికి వెళ్ళకూడదు అనేవారండి. అయితే మా నాన్నగారు చేటలు బుట్టలు అల్లుకొని మా 6 అక్క చెల్లెళ్ళని కూడా తన స్వహస్తాలతోటే కష్టపడి పెంచి మరి ఒక స్థితిలో ఉంచాలని ఆశించేవాడు, కానీ తన స్తోమతను బట్టి మమ్మల్ని చదివించలేకపోయారు. అలాగే మరి నా తర్వాత నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరికి వివాహాలు చేశారు. నాకు చేసేటప్పటికి మా నాన్నగారు పక్కా విగ్రహారాధికుడు. మరి ఏ రీతిగా అంటే ఒక గదంతా కూడా పొటవులే ఉండి, ఒక మరసొంబు ఉండేది, అందులో డబ్బులేసి తెల్లారుజాములు లేచి మమ్మల్ని అందరినీ లెగ్గొట్టి స్నానం చేయించి ఆ మూలకెళ్ళి ఏయో మంత్రాలు చదివేవారండి మా నాన్నగారు. నేను అనుకునేదాన్ని, ఇయ్యే దేవుళ్ళు, మా దేవుళ్ళకి మించిన దేవుడు ఎవరు లేరు అని అనుకునేదాన్ని. ఏయో చదివేవాడు. మా 6 అక్క చెల్లెలకి దేవతల పేర్లు పెట్టారు. దేవతలు అంటే మరి అప్పయమ్మ, వెంకటలక్ష్మి, మంగ, దుర్గ, గోవిందమ్మ, గౌరమ్మ యొక్క పేర్లు, దేవతల పేర్లు ఉండేయండి. ఆ పేర్లు పెట్టేవారు. పెడితే మేము కూడా అయ్యే దేవుళ్ళు, దేవతలు, ఆ దేవుని దేవతలు మించిన మరొక దేవుడు లేడని మా చిన్న వయసులోనే మేము అనుకునేవాళ్ళం. ఆ రీతిగా మా జీవనం సాగిస్తూ ఉండగా మా నాన్నగారు మమ్మల్ని పెంచలేని స్థితిలో, మా అమ్మగారు, మా నాన్నగారు, మాకు అన్నదమ్ముళ్ళు లేరండి. లేకపోతే నాకు యుక్త వయసు వచ్చింది, చదువుకోవాలని ఆశ అయితే నాకు ఉండేది. మా నాన్నగారు చదివించలేకపోయారు. మనకు చదువులు ఏంటమ్మా, మనకు చదువులు లేవు, మన పొలంలో చదువు అన్నది లేదు, నిన్ను 5వ తరగతి దాకా చదివించాను కదా చాలు అంటే 10వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి మేనమామలు తీసుకొచ్చి బయట వేయించేవారండి. బయటికి పంపించేవారు కాదు మమ్మల్ని. అయితే అదే రీతిగా ఉండగా నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత మరి నాకు సంబంధం కుదురుతూ జరిగిందండి. అయితే జరిగిన తర్వాత వాళ్ళు కూడా విగ్రహారాధికులే, వీళ్ళు విగ్రహారాధికులే, వాళ్ళు విగ్రహారాధికులే. మా మామయ్య గదులైతే నెమలి కట్టతో శుద్ధ ఉండేదండి. వాళ్ళు గద్దెల కాడికి కట్టి వెళ్ళేవారు. నేను అనుకున్నాను, ఈ దేవుడు మన దేవుడు గొప్పవాళ్ళు అనేసి నేను కూడా వాళ్ళతో పాటు మరి శుక్రవారాలు ఉపవాసాలు ఉండి, బుధవారాలు ఉపవాసాలు ఉండి, శనివారం ఉపవాసాలు ఉండి, కొబ్బరికాయలు కొట్టి, అంటుపొడులు ఎట్టుకెళ్ళి మరి ఆ యొక్క సాంబ్రాన్ని పొగేసి వాళ్ళతో పాటు నేను కూడా పూనకాలు పూని మరి ఈ రీతిగా నేను చేస్తూ ఉండగా మరి నా యొక్క జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండేదానండి. ఏంటంటే మా గౌరమ్మ కంట, మంగమ్మ కంట, దుర్గమ్మ కంట దేవతలు, దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారానా
నాకు ఒకటి నమ్మకం, కనీసం నా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ఆ కొబ్బరికాయకి అంటుపళ్ళకి వాటికి నేను డబ్బులు దాచుకుని మరీ నేను ఎక్కువగా విగ్రహారాధనలో మునిగిపోయి ఉండేదానండి. అయితే నా స్థితి ఇలాగ కొనసాగుతూ ఉండగా మరి నేను మా అత్తవారి ఇల్లు పలివిలి గ్రామము, మా అమ్మగారిది రాలి. అయితే మా ఆరుగురు అక్క చెల్లెళ్ళు కూడా ఎవరూ రక్షించబడలేదు. మా పెద్దక్క ఒక్కతే రాజమండ్రి ఆవిడే రక్షించబడ్డది. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మందిరానికి వెళ్తుంటే వీళ్ళు ఏంటి మందిరానికి వెళ్తున్నారు, దేవుడి సేవకుల దగ్గరికి వెళ్ళిన దేవుడి సేవకులు ఏంటి, ఏదో కొన్ని అబద్ధాలు ఆడి మనుషులను ఆకర్షించుకుని డబ్బు మూట కట్టుకోవడానికి చేస్తున్నారు అనేసి నేను మనసులో అనుకునేదాన్ని. కానీ నేను బహిరంగ మా అక్క దగ్గర పెద్దది కదా అని కొంచెం గౌరవం మీద నేను ఏమీ అనలేకపోయేదానండి. అయితే నా జీవితంలో సాగుతూనే ఉండేది. ఉండగా నేను ముగ్గురు బిడ్డలు తల్లయిన తర్వాత నేను కొత్తపేట గ్రామం రావటం జరిగిందండి. జరిగిన తర్వాత మా మూడో పాప కడుపులో ఉండగా మరి మా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. వస్తే నన్ను నిండి సోలాలని కూడా చూడకుండా నన్ను జుట్టు ఎట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి కొట్టి హింసించి చేతులు కోసుకుని తిరిగి నా మీద కేసు పెట్టారండి. పెడితే నేను మరి దెయ్యాలు దేవతలు ఆ దుర్గమ్మ నా మీద ఆలి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది కదా, మరి ఎందుకు ఈ శోధన వచ్చిందని మా గ్రామం అంతా వస్తూ జరిగిదండి. ఈ దైవజనులకి పని పాటు లేదు, ఇలాగే తిరుగుతూ ఉంటారు అని సాయంకాలం మా యొక్క పల్లెటూరు ఊరు గుడిసెలు కరెంటు ఉండేది కాదు. సాయంకాలం 5 మేము అందరం మరి స్త్రీలు అందరం కూర్చొని ఆలూసి చెప్పుకుంటూ అందులోనే దైవజనుల గురించి కూడా మేము చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఈ హాస్టల్లో ఈ యొక్క బైబిల్ చేత్తో పట్టుకొని వచ్చి ఇలా చెప్తూ ఉంటారు, మన దేవుళ్ళ కన్నా మన దేవతల కన్నా గొప్పవాళ్ళు ఏంటి, వీళ్ళకి పని పాటు లేదు, అనేక మందిని మతాలు మారుతున్నాడు అనేసి మేము చెప్పుకుంటూ జరిగేదండి. ఇలాగే జరుగుతూ ఉండగా నా జీవితంలో భయంకరమైన శోధన వచ్చిందండి. వచ్చినప్పుడు మా పాప పుట్టిన తర్వాత నాకు క్షయవ్యాధి కింద అనారోగ్యం వచ్చింది. నా కంచము బయట పెట్టారు, నా గ్లాసు బయట పెట్టారు, నన్ను మంచం వేసి బయట ఉంచేశారండి. లోపలికి రానిచ్చేవారు కాదు. నేను తిన్న కంచంలో ఎవరిని తిన్నిచ్చేవారు కాదు. నేను తాగిన గ్లాసులో ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదండి. నా పిల్లల్ని కూడా నా దగ్గరికి రానిచ్చేవారు కాదు. నా భర్తని కూడా నా దగ్గరికి రానిచ్చేవారు కాదు. మా అత్తమామలు మా ఆడపడుచులు అందరూ కూడా నన్ను చాలా చిత్ర విమర్శలు పెట్టారు. ఈమె దగ్గరికి వెళ్తే ఈమె రోగం మనకంటుకుంటుంది, వెళ్ళకూడదని వచ్చి వాళ్ళని కూడా రానివ్వకుండా అడ్డులు ఆటంకాలు పెట్టేశారు. నేను మంచం మీద ఉండగా ఈ క్షయ వ్యాధితో నేను బాధపడుతూ ఉండగా నేను ఇన్ని దేవతలు మొక్కాను కదా, ఇన్ని దేవుళ్ళని మొక్కాను కదా, ఎల్లలేని కొండ లేదు, ఎక్కలేని కొండ లేదు, మొక్కలేని చెట్టు లేదు. ఈ దేవతలు ఈ దెయ్యాలు నన్ను మరి ఈ దేవుళ్ళు నన్ను ఎందుకు బాగు చేస్తలేదు, నా భర్తకి నా బిడ్డలకి నా అయిన వారందరికీ నన్ను దూరం చేశారు. ఈ దేవతల్లో శక్తి లేదా, ఈ దేవుళ్ళలో శక్తి లేదా అనుకుంటూ నేను అలాగ మంచం మీద ఉంటూ ఉండగా ఒక పల్లెటూరు నుండి ఒక దైవజనుడు వచ్చి నన్ను పరామర్శించి, అమ్మా దేవుళ్ళలోకి రా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పడం జరిగిందండి. అంత మంచం మీద ఉన్న నా వాళ్ళు నన్ను చూడకపోయినా, నన్ను వెలివేసిన నేను దేవుని నమ్మేదాన్ని కాదండి. అయితే మా గల్లీ అంతా కూడా ఒక్క గృహం కూడా క్రైస్తవ గృహం కాదు, అందరూ విగ్రహారాధికులే. ఒక సంక్రాంతి వచ్చిందంటే ఒక తీర్థం కింద ఉండేదండి. ఎడాపెడా ఇల్లులేమో మేమందరం కూర్చొని ముగ్గులు ఎట్టుకుని రేపు ఏ ముగ్గు ఎట్టుకుందాం, రేపు ఏ సినిమాకి వెళ్దాం
రేపు ఏ గుడికి వెళ్తాం, ఏ దేవత దగ్గరికి వెళ్తాం, ఏ గుడికి వెళ్ళి ఏ కొబ్బరికాయ కొడతాం, ఇయ్యం ఆలోచనలు అయ్యి. అటువంటి స్థితిలో ఉండగా ఒక దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు ఆ దైవజనుడి మాట కూడా నేను వినలేదు. నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఊరు గుడిచిలో ఉండేదాన్ని. కరెంటు లేదు, తింటాక ఆహారం లేదు, ఉంటాక నీడ లేదు. పిల్లలు నాకు దూరం అయిపోయారు. అమ్మ వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది. మేమందరం ఆడపిల్లలము. నేను తల్లి దగ్గరికి వెళ్తే తల్లి నన్ను చూస్తుందా, నేను వాళ్ళకి భారం అయిపోతానేమని అలాగే నేను కుమిలిపోతూ ఉండగా ఒక దైవజనుల ద్వారా నేను రక్షించబడ్డానండి. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా నడుపు మారిపోయింది. నేను ఆ రీతిగా ఏదో అలవాటుగా ఆ రీతిగా నేను దేవుని సన్నిధికి వెళ్తే ఇది దేవుని సన్నిధికి వంక పెట్టుకుని ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంది అని నా భర్త హింసించేవాడండి. ఆ పూరు గుడిసెలోనే నేను నెత్తి మీద ముసుగేసుకుని శాతకరాన్ని ప్రార్థన నేను చేసుకున్నప్పుడు, నీ మొగుడు చనిపోయాడా, నువ్వు నెత్తి మీద ముసుగేసుకుని ప్రార్థన చేస్తున్నావని ఆ ఒక్క గదిలోనే ఒక పక్క నేను ప్రార్థన చేస్తుంటే ఒక పక్కన మా యొక్క దేవతలు ఫోటోలు పెట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ ఉండేవాడండి. పక్కనే నా పక్కనే. ఏంటయ్యా, నాకు ఈ దేవుడు అంటే ఏంటో తెలీదు, ఈయనలో ఉన్న మహిమలు ఏంటో నాకు తెలీదు, ఈయనలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలీదు. నెత్తి మీద ముసుగేసుకుంటే భర్త చనిపోతాడా అని అనిపించేదండి. నాకు చదువు లేదు, నేను బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలు ఏంటో కూడా నాకు తెలియదు. అటువంటి స్థితిలో ఉంటే ఒకటే గదిలో ఉంటే నేను పక్కన ముసుగేసి ప్రార్థన చేసుకుంటే ఆయన ఫోటోలు ఎట్టుకుని, మరి నీ మొగుడు చచ్చిపోయాడు, నీ భర్త చనిపోయాడు, నీ వాళ్ళందరూ చనిపోయారని నువ్వు ఇలా ముసుగులేచి చేస్తున్నాను, నాకు ఎంత అవమానకరంగా ఉంటుంది, నేను బయటకు తిరగలేకపోతున్నాను అంటూ ఉండి మరి ఎంతో భయంకరంగా నన్ను హింసించేవారండి. హింసించిన నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏంటంటే నా బిడ్డలకు నేను తల్లిని కదువు కాకూడదు, నా భర్తకి నేను భర్తగా భారీగా ఉండాలి. తండ్రి, ఇన్నాళ్ళు ఈ దేవతలు నమ్మాను, ఈ దేవుళ్ళే నమ్ముకున్నాను, వీళ్ళే గొప్పవాళ్ళు అనుకున్నాను, వీళ్ళే బ్రతికిస్తారనుకున్నాను. కానీ నా జీవితం వాళ్ళ వల్ల మార్పు రాలేదు. నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు గొప్ప రక్షకుడు అంట, మరి చనిపోయిన వారు సైతం కూడా లేపే దేవుడు అంట అని నేను నాకు చేతగానే ప్రార్థన ద్వారానే నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాకు మరొక పాప కడుపున పడినప్పుడు ఆ పాప చనిపోయింది. చనిపోతే అందరూ అన్నారు, నీవు లేనిపోని మతాన్ని అట్టుకొచ్చి ఈ గల్లీలో పెట్టావు, మేమందరం విగ్రహారాధికులమే, నువ్వేదో మాలోళ్ళు దేవుడిని అట్టుకొచ్చి మాధవాళ్ళు దేవుడిని అట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని అందరినీ శోధించినవని ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదుర్కొంటున్న వాళ్ళు మరి ఎంతో నన్ను శోధించేవారండి. ప్రార్థన పెట్టించుకునేవారు కాదు. మేము ప్రార్థన పెట్టించుకుంటే మతానికి పంతానికి మరి మైక్ సెట్లు తెచ్చి దుర్గమ్మ పాటలు పెడుతూ ఉండేవారండి. ప్రార్థన కూడా పెట్టించుకొనిచ్చేవారు కాదు. నా స్థితి అటువంటి స్థితి, గొంగర పురుగులంటే నా స్థితిని దేవుడు సీతాకోక చిలుకగా మార్చాడు ఈ రోజుని. మరి అటువంటి స్థితిలో నేను ఉంటున్నప్పుడు మా పాప చనిపోయిన తర్వాత నాకు మెంటల్ కింద వచ్చేసిందండి. వచ్చేస్తే నన్ను హాస్పిటల్లో పెట్టారు. పెడితే మరి అమ్మాయి అయితే చనిపోతుంది, బ్రతకదు, మరి కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఈ కొన్ని రోజులు బ్రతికినప్పుడల్లా మీరు బాగా చూసుకోవాలి, ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు. మరొకటి, పిల్లలు పుడితే అసలే ముందే 2 రోజులకే చనిపోతుందని మరి చెప్పటం జరిగిందండి డాక్టర్స్ అయితే దేవుణ్ణి నేను ఆ యొక్క స్పృహలోనే ప్రార్థిస్తూ అలాగే నేను ఒక్కదాన్ని, మా గల్లీలు ఎవ్వరు, ఈ మొత్తం 100 కుటుంబాలు ఉన్నాయండి ఇప్పుడు మా ఈదిలో. 100 కుటుంబాలు కూడా ఒక్క కుటుంబం కూడా దేవుని ఎరగని పిల్లలు ఇలాగే నన్ను హింసించి హాస్పిటల్లో పెట్టగా
డాక్టర్స్ అయితే ఈ విధంగా చెప్పినప్పుడు నేను కొంచెం సహలోకి వచ్చినప్పుడు మరి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. మా వారైతే ఇంటికి తీసుకొచ్చేసారు, కానీ నన్ను ఎవరు పట్టించుకుంటలేదు. ఏంటి నాయన నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇన్ని శ్రమలు ఉంటాయా, ఇన్ని కష్టాలు ఉంటాయా అనేసి నేను అనుకుంటూ నా కుటుంబాన్ని దేవుని రక్షణలోకి నడపాలి. ముందు నా తల్లి కుటుంబం రక్షించబడాలి, నాక మరి తండ్రి గారు నా మామయ్య గారి కుటుంబం రక్షించబడాలి. వాళ్ళు రక్షించబడితే మిగతా గల్లీ వారందరూ కూడా రక్షించబడతారు. దేవుడికి అసాధ్యం అన్నది లేదని నేను ఒక గురుతో అలాగ ఉంటూ ఉండగా మరి నేను దేవుని యొక్క ఆత్మ పొందుకున్నప్పుడు అనేక భాషల ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు మరి ఏమి జరిగిందైతే నాకైతే తెలియదు, కానీ మొత్తం ముస్లిమ్స్ ఏంటి, మరి బయట వారేంటి, మొత్తం గల్లీ అంతా ఈ 100 గడప వాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఉంటున్నాను అనుకుంటాను. వాళ్ళు ఇదే టయాన్ని సాయంకాలం 5 గంటలు వేళప్పుడు మమ్మల్ని పిలిపించారండి. ఒక ఖాళీ ప్లేస్ చూపించి, నీవు ఎక్కడో ఉన్న ఒక మాలోళ్ళు దేవుని తీసుకొచ్చి ఈయనే దేవుడని మమ్మల్ని అందరినీ కూడా ఎంత బాధ పెడుతున్నావు, నీవు దెయ్యం పట్టింది, నీకు భాషలు అంటున్నావు, దేవుడు అంటున్నావు, దేవుడు అద్భుతాలు చేస్తాడన్నావు, గొప్ప కార్యాలు చేస్తాడన్నావు, చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తాడన్నావు, నన్ను బతికించాడు కదా, మిమ్మల్ని ఎందుకు బతికించాడని అంటున్నావు, ఇవన్నీ ఒట్టు మాటలని గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని పిలిపించి, నీవు దేవుణ్ణి విడిచిపెడితే మేము ఈ గ్రామంలో నిన్ను ఉంచుతాము, లేకపోతే ఈ గ్రామం నుండి నువ్వు వెలివేయబడాలని అందరూ కూడా ఒకే ఘాటుగా ఒకే మాట మీద ఉన్నారు. అయితే ఆ విషయంలో నేను ఏమి చేయాలో తోచలేని స్థితిలో ఉన్నప్పుడు నా భర్తని సహకారిగా అడిగాను. మరి దేవుని నమ్ముకున్నాను, ఇన్నాళ్ళు మీ దేవతలను దేవుని నమ్మాను, ఏ దేవుడు నన్ను బ్రతికించలేదు కదండి, నా తండ్రి దగ్గర నుంచి దేవుళ్ళు నన్ను బ్రతికించలేదు, మీ నమ్ముకున్న మీ కుల దేవతలు నన్ను బ్రతికించలేదు కదా, ఈ యేసయ్య గొప్పవాడంట నన్ను బ్రతికించాడు కదా, మరి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోమంటున్నారు, లేకపోతే దేవుని విడిచిపెట్టమంటున్నారు, నా ప్రాణాలను నేను విడిచిపెడతాను కానీ నేను దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అనేసి నేను ఒక్కటే మాట అడిగినప్పుడు తను కూడా నాతో సహకరించారండి. ఒక స్టవ్ ఒక గుండుగు పెట్టుకుని 3 పిల్లలు చేపట్టుకుని మేము ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఒకటే ప్రార్థన, తండ్రి ఏంటయ్యా కొంతమంది నన్ను నీలో మార్చాలి కదయ్యా, నా మేడమిద్దులు నన్ను బ్రతికించలేదు కదయ్యా, నా ఆస్తిపాస్తులు నన్ను బ్రతికించలేదు కదయ్యా, నా భర్త నన్ను బ్రతికించలేదు కదయ్యా, నాకు ఇంతమంది తోబుట్లు ఉన్నారు నన్ను బ్రతికించలేదు కదయ్యా, నా బిడ్డలు కూడా నన్ను బ్రతికించలేదు కదయ్యా, అందరూ నన్ను హింసించారు కదయ్యా, మరి నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి కదయ్యా, నేను నశించిపోతాం కాదు, నా వారు నా ఇంటి వారు రక్షించబడాలి, తరుపది అందరూ రక్షించబడాలి కదా అని నేను దేవుని సన్నిధిలో లోక ప్రేమ కొరకు నేను ఎదురు చూస్తున్నప్పుడు, వెతుకులాడుతున్నప్పుడు ప్రభు ఒక దర్శనం చూపించాడండి. నిన్నెక్కడైతే ఎలివేసబడ్డారో అక్కడే నిన్ను నిలబెడతానని నాకు వాగ్దానం చేశాడు, దర్శనం ఇచ్చాడు. దర్శనం అంటే ఏమిటో నాకు తెలియదు, 1కి 4 సార్లు వస్తే నేను నమ్మేదాన్ని. ఏంటంటే నేను పక్కా విగ్రహాలు కాబట్టి ఈ దేవుని యొక్క శక్తి ఏంటో, ఈ దేవుని యొక్క మహిమ ఏంటో నాకు తెలియదు కాబట్టి అంతంత మాత్రంగానే నేను నామకాన్ని క్రైస్తవులుగానే ఉండేదండి. ఆ రీతిగా దేవుడు మాట్లాడిన తర్వాత ఒక దైవజనురాలికి, హైదరాబాద్లో దైవజనురాలికి దేవుడు బయలుపరిచాడంట. బలరక్క చెట్ల మధ్యన నా ప్రియురాలు నరిగిపోతుందని ప్రసంగం గ్రంథం ద్వారా ఆ దైవజనురాలితో మాట్లాడినప్పుడు ఆ నైట్ ఆ దైవజనురాలు వచ్చి నా యొక్క జీవితం నేను మీ పూజల్లో ఉన్నప్పుడు, నేను దేవుళ్ళలోకి మారిన తర్వాత ఎస్తేరు అనగా
ఎస్తేరు కింద నా పేరు మార్చారు, నా జీవితాన్ని మార్చబడ్డది. ఎస్తేరు వల్ల నా జీవితమే మార్చుకుంది. వచ్చి అప్పుడు ఆ యొక్క దైవజనురాలు, ఏమో నువ్వు ఈ గల్లీలో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఇదండి అమ్మగారండి జరిగిందని నేను చెప్పినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నీవెక్కడైతే ఎలివేయబడ్డావో అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టమన్నప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి నా ఇంటి చుట్టూ కంచేసేసారండి. చుట్టూ బరకలు కట్టేసి కంచేసేసారు. మా గృహంలో ప్రవేశించకుండా ముళ్ళ కంపలో తుప్పలు వేసేసి రానివ్వకుండా చేసేసారు. అయితే అప్పటికి ఒక గృహం కూడా మార్చబడలేదు. అప్పటికి నా తల్లిగారి కుటుంబం కూడా మార్చబడలేదు. అప్పటికి మా అత్తవారి కుటుంబం కూడా మార్చబడలేదు. కానీ ఏమి చెయ్యాలి తండ్రి? నిరాకార స్థితిలో ఉన్నాం మేము. మాకంటూ ఏ ఆదరణ లేదు. నీవే మాకు దేవుడు, దిక్కు, ధైర్యము అని ఆ యొక్క సేవకురాల కంచె తీసి నన్ను అందులో నివసించమని చెప్పి వెళ్ళిపోవటం జరిగిందండి. నేను ఎప్పుడైతే కంచె తీసి అందులో పెట్టానో గల్లీ జనంగమంతా కూడా నేను లోపలుంటే బయట ఉండి కూర్చుని మాట్లాడుకునేవారండి. నేను బయటకు వస్తే ఒక గంట రాని దానిలాగా లోపలికి వెళ్ళిపోయేవారు. ఒక నీళ్ళకి వెళ్తే పైపు కాడ ఒక్కలు 10 మంది ఉన్నాం. ఒక పైపు కాడ 10 మంది కూడా సైడ్ అయిపోయేవారు. అంత శోధన, భయంకరమైన శోధనలో నేను దేవుని విడిచిపెట్టలేదు. సావైనా బ్రతుకైనా నా దేవుడే, బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలే అనే ఒక గురి, నిరీక్షణ నాలో ఉన్నది. నేను పగలు 3 గంటలకి, అప్పుడు కుళాయిలు ఉండేవి కదండి, కరెంటు ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కాదు, పూరు గుడిచెలు. బయటికి వెళ్ళి కష్టపడదామంటే మా యజమానులు బయటికి పంపించేవారు కాదు. స్త్రీలు కష్టపడకూడదని వారు. పురుషులు తెస్తే తింటాం, లేకపోతే అలాగ ఉంటామని వారు. ఒక స్త్రీలను బయటికి పంపించేవారు కాదు. నా బ్రతుకు అంధకారం అయిపోయింది. ఏమి చేయాలి తెలియని స్థితిలో. ఎవరు మాట్లాడేవారు కాదు. మాట్లాడిన వారికి తప్పేసేవారు. ఏంటి నాయనా నాకు లోక ప్రేమ కావాలి. నేను అలాగ కన్నీరు విడుచుకుంటూ నీళ్ళు బిందెట్టుకుని పైపు కాడికి వెళ్తే మరి ఒక సహోదరిది ఓబలంక గ్రామము, ఆమెది రెడ్లు, కారు అమ్ముకుంటాకు వచ్చేది సోమవారం, ప్రతి సోమవారం కూడా. అయితే అక్కడ ఒక కాపట్లు ఉండేది. ఆ కాపట్ల కాడ ఒక 50 మంది స్త్రీలు కూర్చుని నా గురించే మాట్లాడుకుంటూ ఉండేవారేమో, నాకైతే తెలీదు. నేను నీళ్ల బింది పెట్టుకుని వెళ్ళేటప్పటికి ఆ యొక్క స్త్రీ 50 మందిలో కూడా నన్ను ఏమన్నది తెలుసా? నీ మొగుడు చనిపోయాడా? నీ భర్త చనిపోయాడా? నీ వాళ్ళందరూ చనిపోయారా? నీవు గాజులు, బొట్టు సమస్తము తీసేసావు. నీ దేవుడు అన్నీ తీసేయమని చెప్పాడా? గాజులు తీసేయమన్నాడా? బొట్టులు తీసేయమన్నాడా? పువ్వులు పెట్టుకోవద్దన్నాడా? ఏమి పెట్టుకోవద్దన్నాడా? ఇదొక నాటకం అయిపోయింది. ఈ మతాల పేరు చెప్పి ఈ రీతిగా మనుషులు మార్చేస్తున్నారు అని భయంకరంగా ఆ 50 మంది నన్ను భయంకరంగా దూషించడం జరిగిందండి. నేను వెంటనే నవ్వుతా తీసుకున్నాను. కానీ అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నా ఒక్క పూరు గుడిచెలో తలుపేసుకుని, తండ్రి ఇలాగ కూడా ఉంటుందా? భర్త చనిపోతాడని నేను అన్నీ తీసేస్తేని అని దేవుడి దగ్గర ఏడ్చిదానండి. ఏడ్చి లోక ప్రేమ కొరకు తపన పడేదండి. అలాగే చేతకరాని ప్రార్థన, చేతకరాని వాక్యము, ఆ వాక్యము ఆది కాండం కాంచి నేను చదువుకుంటూ ఒక్కొక్క అక్షరం గుడించి చదువుతూ ఉండగా నాకు పగలు 1993లో పగలు 3 గంటలకు ఒక స్వరం వినబడుతుందండి. బైబిల్ చదువుతున్నాను, మోకాల మీద ఉన్నాను, దేవుణ్ణి నీలమైపోయాను. నాకే ప్రేమ లేదయ్యా, ఇంతేనా నా బ్రతుకు అన్నప్పుడు ఒక స్వరము దేవుడు నాకు వినిపించేసాడు. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును.
ముమ్మారు 3 సార్లు నా చెవిలో గ్రింగమని మోగినప్పుడు నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. నేను ఒక్కరి దాన్ని మాత్రమే ఉన్నాను. కానీ నా యొక్క బాధలు పంచుకునేవారు లేరు. ఇప్పుడైతే దైవజనులు ఎక్కడ చూసిన వాక్యము, ఎక్కడ చూసిన ప్రార్థన, ఎక్కడ చూసిన దైవజనులు సహకరిస్తున్నారు. అప్పుడు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. ఇది ఇదమ్మా దేవునిలో ఉంటే ఇది అని చెప్పేవారు కూడా నాకు లేరు. అప్పుడు నేను అడిగినప్పుడు ఒక దర్శనం నాకు చూపిస్తుంది. అమ్మా, నువ్వు లోక ప్రేమ కొరకు ఎదుగుతున్నవే, నా ప్రేమ నీకు వద్దా అని అడిగాడు దేవుడు. ప్రభువా, నాకు లోక ప్రేమ వద్దయ్యా, నీ ప్రేమ కావాలి. వీరందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదయ్యా, మరి ఎలాగ మారుస్తావయ్యా? ఈ యొక్క ఆత్మ నశించిపోకూడదయ్యా. నేను చనిపోయాను కదా, బ్రతికాను, నన్ను సమాధికి అప్పచెప్పేశారు కదయ్యా అని నేను దేవుని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు సాతాను భయంకరమైన శోధన మళ్ళీ నా గృహంలోకి తీసుకొచ్చింది. నేను చనిపోయాను, నా శవాన్ని బయట పెట్టేశారు, సాపల్లేరు, కట్టెలు కట్టారు, ఇంకా చనిపోయిందంటే చనిపోయిందని బయట పెట్టేశారు. నా భర్తని నా దగ్గరికి రానివ్వలేదు. నేను పూర్తిగా కోమలోనే ఉన్నాను. నాకేమీ తెలీదు. ఇంకొక 2 గంటల్లో నన్ను తీసుకెళ్ళిపోతారు సమాధి చేయటం. కానీ నాకు ఒక దర్శనము కనబడుతుంది. ఒక తెల్లటి వస్త్రాలు వేసుకుని మరి ఒక ఆయన నా దగ్గరకు రావటం జరిగింది. అప్పటికే నేను సావంచుల వరకు వెళ్ళిపోయాను. యములలో వచ్చారు, నన్ను తీసుకెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నారు. కానీ ఒక ఆయన వచ్చి, ఈమె సావదు, సజీవుగా ఉంటుంది, ఈవిడికి ఆహారం తప్పదని కీర్తన గ్రంథంలో ఉంది. ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వచ్చిన యములలో ఏ దారిని అయితే వచ్చారో ఆ దారిని వెళ్ళిపోయారు. నేను ఒక 10 నిమిషాలకి స్పృహ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కట్టెలేంటి, ఇవేంటి, నాకు మంచినీళ్ళు వండని అడిగి, ఈ కట్టెలు ఎందుకు కట్టారు, ఎవరు చనిపోయారంటే ఎవరు కాదని నా దగ్గర మర్మం పెట్టారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మనుషులు విడిచిపెట్టినా దేవుడు నన్ను విడనాడలేదు, ఎడబాయలేదు. అలా కొనసాగిస్తూ దేవుళ్ళో నేను ఎదుగుతూ నేను దేవుళ్ళో ప్రార్థిస్తూ ఉండగా మా గల్లీలో ఒక ఆవిడికి బలహీనతగా ఉంటే మరి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించడం జరిగింది. దేవుడు నన్ను బ్రతికించాడు కదమ్మా, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడని నేను ప్రార్థన చేసిన తర్వాత ఆమెకి బలహీనత తగ్గిన తర్వాత అలాగే ఆవిడని తీసుకొచ్చి కుటుంబ ఆరాధన పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఈ లోగల్లో భయంకరమైన శోధనలో నాకు అయినా దేవుని విడిచిపెట్టకూడదు, ఒక గురి నాది అనేసి నేను భర్తని పిల్లల్ని చక్కబెట్టి చుట్టాల ఇంటికి వెళ్తున్నానని వంక పెట్టుకుని అలాగా ఎర్నగూడెం, బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని రక్షించాలనే ఒక గురితో నేను అనేక మందికి సువార్త ప్రకటించడం జరుగుతూ ఉండగా ఒక్కొక్కరు నా గ్రామం అంతా రక్షించబడ్డారు. ఏ ఒక్క కుటుంబం కూడా దేవుని ఎరగలేని బిడ్డలని నేనే రోజునైతే ఏడ్చానో, ఈ రోజుని మరి దేవుడు 100 గడపను 100 సైతం కూడా దేవుని సన్నిధిలోకి నడిపించాడంటే అది దేవుని యొక్క కృప. నేను మందిరంలోకి వెళితే అందరూ అనుకునేవారు అన్నీ తీసేసింది, వచ్చేవాళ్ళు కూడా సంఘానికి రారేమో అని అనేవారు. తండ్రి, సంఘం కూడా ఈడిపోతుందని అంటున్నారు, ఇది నువ్వేమి చేస్తావో అని నేను దేవుని దగ్గరే ఏడ్చిద్దని ప్రతి విషయం కూడా. ఆ రీతిగా నా గల్లీ జనాంగం అంతా కూడా రక్షించబడటకు దేవుడు కృప చూపించాడు. అంతేకాదు నా బిడ్డల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, ఇప్పుడు వెలుగులో ఉన్నాను. ఒకప్పుడు నేను అంధకారంలో ఉన్నాను, ఇప్పుడు యేసయ్య మార్గంలో నడుస్తున్నాను. యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కానీ మరొకసారి నేను బాబు కడుపులో పడినప్పుడు నేను డాక్టర్లు ఒక్కొక్కరు మార్చబడుతూ ఉన్నారు. అనేక కుటుంబాలు మార్చబడుతున్నాయి. అనేక మంది వచ్చి నా చేత ప్రార్థన చేయించుకుంటున్నారు.
దేవుడిని ఈమె దగ్గర దేవుడు ఉన్నాడు, ఈమె ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి అనేవారు. కానీ ఆ రీతిలో ఉండగా బాబు కొడుకుని పడగానే నేను డాక్టర్ని సంప్రదించినప్పుడు, అమ్మ నువ్వు చనిపోతావు, ఒక్క 10 రోజుల్లో మాత్రమే నువ్వు చనిపోతావు, నువ్వు బిడ్డకి తల్లివు కావు అని డాక్టర్లు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి పేపర్ కూడా ఇచ్చేశారు. అయితే నేను ఒకటే ప్రార్థన, ప్రభువా ఇంతమందిని మార్చావు కదా, నా తల్లి కుటుంబాన్ని మార్చావు, నా అత్తమామల కుటుంబాలు మార్చావు, గల్లీ జనంగానందరినీ మార్చావు, నేను పూరు గుడిసెలో ఉన్నదాన్ని ఓ స్థితిలో ఉంచావు, 10 మందికి పెట్టేదానిలో ఉంచావు, మరి ఇప్పుడు నేను చనిపోతే నా సాక్ష్యం ఏమైపోతుందయ్యా అని నేను దేవుని దగ్గర మొరపెట్టి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఒక చెట్టుని చూపించాడు, ఒక పండుని చూపించాడు. తండ్రి ఏంటి నాయన అని నేను అన్నప్పుడు, ఈ చెట్టుకి ఈ పండుకి నేను నీకును నీ బిడ్డకని తోడై ఉన్నానని దేవుడు నాకు నిదర్శన చూపించాడు, ఆనమాలు చూపించాడు. అదే మాట పట్టుకుని నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు చక్కని బిడ్డనిచ్చాడు. మరి నా జీవితమే మారిపోయింది. నలుగురు బిడ్డలు పిల్లలు పుట్టకూడదన్న నా జీవితంలో నలుగురు బిడ్డలకి తల్లిగా చేశాడు. వాళ్ళను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు నా అక్క చెల్లెలకి రక్షణ లేదు. నేను పెద్దక్క ద్వారా కొంచెం మారాను, కానీ ఇంకెవరూ తెలియదు. మా రెండో అక్క కూడా చాలా భయంకరమైన మనిషి. ఒక తుమ్మితే పంచంగము చూసుకునేవారు. అటువంటి బిడ్డల్ని కూడా దేవుడు మార్చాడు. నా అక్క చెల్లెలు మార్చాడు, నా తోబుట్టులందరూ మార్చారు, రక్షణ మార్గంలో నడిపించారు. మేము ఈ రోజుని దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. నేనే కాదు, మీరందరూ కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంత గొప్ప దేవుని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుళ్ళలోకి రండి, దేవుని శక్తిని పొందండి. అందరూ కూడా మార్చబడాలి. నా భర్త మార్చబడ్డాడు, నా బిడ్డలు మార్చబడ్డాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సువార్త, నేను దేవుని కొరకు ఒక్క సాక్ష్యం అని చెప్పి ఒక్క ఆత్మను రక్షించాలి. నా బ్రతికిన దినములన్నీ కూడా దేవుని సన్నిధిలో నేను ఎదగాలని ఒక ఆశ, ఒక గురి. నా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని, ఈ యొక్క నేను రక్షణ పొందకముందు ఏ చీకటిలో అయితే ఉన్నానో, మరి రక్షణ పొందిన తర్వాత నా జీవితం ఎలాగ మారిందో మీరందరూ గుర్తిస్తారని, గ్రహిస్తారని, దేవుని సన్నిధిలోకి వస్తారని నేను అడుగుచు ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను. దేవుని నామానికి